ములుగులో మహాప్రలయం 500 ఎకరాల్లో నేల కూలిన లక్షకు పైగా చెట్లు. సుడిగాల మరేదైనా కారణమా? జనావాసాల్లో సంభవించి ఉంటే ఊహ కందని విధ్వంసం. స్ట్రేట్ లైన్ మిడ్ ఎఫెక్ట్ అంటున్న నిపుణులు. సెప్టెంబర్ 1 నాటి ఘటన విచారణకు ఆదేశించిన మంత్రి సీతక్క. 500 ఎకరాలు, దాదాపు 1,00,000 చెట్లు కొన్ని గంటల వ్యవధిలోనే నేల కొరిగాయి. ములుగు అటవీ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చాలా అరుదైన ఘటన అని ఒకరంటే వనదేవతల ఆగ్రమ అని మరికొందరి వాదన. అసలు ఏం జరిగింది? ఒక్కసారిగా ఒకే వైపుగా అన్ని చెట్లు ఎలా నేల కూలాయి? సుడిగాలి కారణమా, మరో ప్రళయమా? అంతటి ఉధృతితో వర్షం జనావాసాలపై పడితే ఆ నష్టాన్ని ఊహించడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు. ఇంతకు పర్యావరణవేత్తలు దీనిపై ఏం చెప్తున్నారు? తాడ్వాయి ములుగు మధ్య మహాప్రలయం సంభవించిందా అన్నట్టుగా ప్రకృతి వైపరీత్యం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 1న జరిగినట్టుగా భావిస్తున్నారు. ఏటూరు నగరం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు వేలాది చెట్లు నేల కొరిగాయి. నల్లమద్ది, తెల్లమద్ది, మారేడు, ఇప్ప మొదలైన చెట్లు 1,00,000కు పైగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రకృతి విధ్వంసానికి కారణం ఏమై ఉంటుందని ఇదే పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా ఆలోచిస్తున్నారట. మొత్తానికి 1,00,000 చెట్లు నేల కొరిగినాయి ములుగులో. మరి సీతక్క గారు ఇక్కడ ఫోటోగ్రాఫర్ని ఏం తీసుకపోలేదా? మామూలుగానే పోయింది సీతక్క. ఫోటోగ్రాఫర్ ఉండాలిగా. ఒక ఫోటోగ్రాఫర్ ఉంటే ఒక స్టిల్ ఇస్తే మళ్ళీ మొత్తం ఈ ప్రకృతిని యథాస్థితికి తీసుకొచ్చినట్టు ఒక స్టిల్ పెట్టాలి. చూడండి, నరికేసినట్టే ఉన్నాయి కానీ కాదు ఇది. సుడిగాల మరి ఏదైనా కారణమా? జనావాసాలు అంటే ఒకవేళ ప్రజలు నివసించే ప్రాంతంలోనే గనక ఇలాంటి గంత భారీ భారీ వృక్షాలే వచ్చి నేలమట్టం అయిపోయినాయి. ఒకవేళ ఇది ఇండ్లల్లో జరిగితే, ఇండ్లే కొట్టుకపోతే ఎంతమంది ప్రజలు చనిపోయేటోళ్ళు, ఎన్ని మృతదేహాలను చూడవలసి వచ్చు. మొత్తానికి మహాప్రళయమే జరిగింది ములుగులో. సీతక్క మంత్రి అయినాకనే ఆగమవుతాను. సీతక్క రావాలంటే సీతక్కని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాకనే ఇసుక దంద బయటపడ్డది. మహాప్రలయం, ప్రకృతి ప్రళయం వచ్చింది.